ఈరోజు మనందరి ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన సమన్వయకర్తల సారథ్యంలో మొత్తం పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా పార్టీ కార్యవర్గం, మీ నియోజకవర్గాలలో ఉన్నటువంటి అందరూ పార్టీ అనుబంధ విభాగాల సభ్యులు, అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీ సభ్యులు, జడ్పీ చైర్మన్తో సహా పార్టీ మేయర్ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వెన్నుపోటు దినాన్ని అత్యద్భుతంగా విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున ఈ కార్యక్రమంలో ఇంతమంది పాల్గొవటం అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలకు ఎంత పెద్ద ఎత్తున ఆగ్రహం ఉన్నది, ఈ ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా పాలన చేస్తున్నది, వాళ్ళు ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను ఎంత ఘోరంగా వంచిస్తోంది. వంచనకు గురైనటువంటి ప్రజలందరూ కూడా కదలి వచ్చి ఏమాత్రము కూడా వెరవకుండా ఈ పాలన పట్ల ఉన్న వ్యతిరేకతను ఈ రోజున ఒక సమర శంఖారావం మోదుతూ వాళ్ళు మోగించినటువంటి విజయ బేరి అంతా ఇంతది కాదు. నిజంగా మొత్తం యావదాంధ్ర అంతా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి అన్ని చోట్ల కానరావటం అన్నది మన పార్టీకి ఉన్నటువంటి బలాన్ని, ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకతని చాలా గొప్పగా తెలియజేసింది. ఇందులో పార్టీ సమన్వయకర్తలందరూ కూడా తమ తమ నియోజకవర్గాలలో ఇంత అత్యద్భుతంగా మీ నాయకత్వంలో ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు నిజంగా కూడా మీకందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చాలా గొప్పగా విజయవంతం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కూటమి ప్రభుత్వం మీద మన నాయకుడు ఇచ్చేటువంటి పిలుపునందుకొని భవిష్యత్తులో కూడా మరింత ఉత్సాహంతో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ఈ మొత్తం ఈ కార్యక్రమాన్నంతా కూడా దిగ్విజయం చేయటంలో సహకరించినటువంటి మన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే మన పార్లమెంటు అబ్జర్వర్లుగా వేసినటువంటి రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి గారు, అలాగే సభ రాజశేఖర రెడ్డి గారు, మిగతా మన పార్టీ నాయకులు అందరికీ కూడా ఎంత చెప్పినా కూడా ధన్యవాదాలు తక్కువే. మీ ఆధ్వర్యాలలో మీ నియోజకవర్గాలలో ఇంత గొప్పగా నిర్వహించినందుకు పార్టీ మిమ్మల్ని, మన నాయకుడు ఎల్లవేళలా తన హృదయలో మిమ్మల్ని ఖచ్చితంగా మీరు విజయవంతం చేసినటువంటి తీరును అభినందించకుండా ఉండరు అని నేను తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి ఈ దాష్టికాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, అకృత్యాలు, అఘాయిత్యాలు, హత్యలు, హత్యా ప్రయత్నాలు, ప్రజలను వంచిస్తూ మన మీద అభాండాలు వేస్తూ మనల్నందరినీ కూడా జైళ్ళల్లోకి పంపేటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఈరోజు కదం తొక్కినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, నడుం బిగించినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, అదే సందర్భంలో ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేయటానికి ఎక్కడ కూడా ఆటంకం కలిగించకుండా సహకరించటము అంటే అది మంచి మాట అవ్వదు, వాళ్లకు నష్టం కలిగిస్తుంది. కానీ నిజంగా కూడా మన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇద్దరు ఎస్పీలను అభినందించక తప్పదు. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు గారికి, అలాగే చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎక్కడ పోలీసు వాళ్ళు ఒక చిత్తూరు నియోజకవర్గంలోను, అలాగే పూతలపట్టు నియోజకవర్గంలోను కొద్దిగా కింది స్థాయి అధికారులు ఇబ్బందులకు గురి చేయటం జరిగింది అనవసరంగా. దానివలన వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. కానీ ఓవరాల్గా ఇద్దరు పోలీసు అధికారుల సారథ్యంలో నిజంగా కూడా ప్రతిపక్షానికి ఉన్నటువంటి నిరసన తెలియజెప్పేటువంటి రైట్కు మీరు పూర్తిగా సహకరించినందుకు మీకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజెప్పుకోకపోతే అది తప్పిదం అవుతుంది.
ఇలాంటి ప్రజాస్వామ్య పోరాటాలని ఖచ్చితంగా ఆహ్వానించాలి. ఎక్కడైనా ప్రతిపక్షం అన్నది చేసేటువంటి పోరాటాలు అది అరాచకం కానప్పుడు, అది తప్పు కానప్పుడు, అది హింసాయుతం కానప్పుడు, ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నప్పుడు ఇలాంటి సహకారం చాలా అభినందనీయం. మీకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా పార్టీ శ్రేణులన్నీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, ఇది ఒక వెన్నుపోటు దినం సందర్భంగా జరుపుతున్నటువంటి ఈ నిరసన ర్యాలీ సంవత్సరం క్రితం సరిగ్గా ఇదే రోజున మనమందరము కూడా ఓడిపోయి నిరుత్సాహానికి గురైనటువంటి ఈ రోజే ఈ ర్యాలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విజయోత్సవ ర్యాలీని తలపించే విధంగా జరిపించినటువంటి పార్టీ శ్రేణులకు అందరికీ కూడా మరొక్క మారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.